ఈ బాదం పప్పులు చిన్నగా ఉన్న దాంట్లో ఉండే న్యూట్రియం వాల్యూ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ చాలా బలాన్ని కూడా ఇస్తూ ఉంటాయి. సో దీంట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూ ఫస్ట్‌గా మనం మాట్లాడుకోవాలి అని అంటే చాలామంది ఫ్యాట్స్‌ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఫ్యాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము హెల్తీ ఫంక్షనాలిటీకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ గురించి ఎలా మాట్లాడుకుంటూ ఉంటామో అలాగే ఫ్యాట్స్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ నట్స్ ద్వారా మనకి హెల్తీ ఫ్యాట్స్ అనేవి లభిస్తూ ఉంటాయి కాబట్టి అండ్ ఈ ఆల్మండ్స్లో చాలా ఎక్కువగా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి మనకి లభిస్తాయి. సో ఇవేంటంటే మనకి బ్యాడ్ ఫ్యాట్స్ రిమూవల్కి కానివ్వండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా డిపాజిట్ అయిపోయిన దాన్ని రిమూవ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అదే కాకుండా బాడీ ఫంక్షనాలిటీ, బాడీ మెటబాలిజం అండ్ బ్రేక్ డౌన్స్కి కూడా ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో హెల్తీ ఫ్యాట్స్ ఒకవేళ మీరు డైట్లో ఉండి హెల్తీ ఫ్యాట్స్ అండ్ కీటోలో కూడా హెల్తీ ఫ్యాట్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే డెఫినెట్గా ఆల్మండ్స్ మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అదే కాకుండా దీంట్లో విటమిన్ ఈ అనేది ప్రెజెంట్ ఉంటుంది. సో విటమిన్ ఈ వచ్చేసి మనకి ముఖ్యంగా స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది అనమాట. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని రిమూవ్ చేయడానికి అండ్ అట్ ద సేమ్ టైం బోన్ ఫంక్షనాలిటీకి, బోన్ హెల్త్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఓవరాల్గా స్కిన్ హెల్త్కి కూడా విటమిన్ ఈ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా కౌంట్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ ఆర్ వీగన్స్ అయిన ఉన్నట్టే మీకు ప్రోటీన్ సోర్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఎవ్రీ స్నాక్ ఐటమ్, మెయిన్ మీల్లో మీకు ప్రోటీన్ కౌంట్ చేసుకోవాలి కాబట్టి మీరు ప్రోటీన్ సోర్స్ లాగా కూడా ఈ ఆల్మండ్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి, తప్పకుండా ఎక్సెస్ అమౌంట్ కాకుండా మీ బాడీ వెయిట్ ప్రకారం మీరు ఎంత తీసుకోవాలి అని మీరు కన్సల్టెంట్ డైటీషియన్ని కలిస్తే వాళ్ళు మీకు డెఫినెట్గా సజెస్ట్ చేస్తారు. సో ఇన్ జనరల్గా 30 grams పర్ డే నట్స్ అనేవి ఓవరాల్గా కన్జ్యూమ్ చేయాలి. దానికన్నా ఎక్కువగా తీసుకున్నట్టయితే ఫ్యాట్స్ అనేవి పెరుగుతాయి కాబట్టి మనము ముఖ్యంగా హెల్దీ ఫుడ్ అయినా దాన్ని లిమిటెడ్గానే తీసుకోవాలి. అండ్ దీంట్లో ఉండే మెగ్నీషియం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. సో మెగ్నీషియం వచ్చేసి మనకి ఓవరాల్గా బోన్ హెల్త్కి, మజిల్ హెల్త్కి, నర్వ్ హెల్త్కి అండ్ ఎనర్జీ ప్రొడక్షన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఒకవేళ మీరు జిమ్ గోయింగ్ పర్సన్ అయినట్టయితే ప్రీ వర్కౌట్ ఆర్ పోస్ట్ వర్కౌట్ మీకు సింపుల్ స్నాక్స్ ఏవైనా కావాలి అని అంటే మీరు డెఫినెట్గా ఆల్మండ్స్ని కౌంట్ చేసుకోవచ్చు అండ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అదే కాకుండా పిల్లలు చాలా మటుకు ఆల్మండ్స్ తీసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి వాళ్ళు పిల్లలకి ఎలా ఇవ్వచ్చు అని అంటే మనము దీన్ని పౌడర్ ఫార్మేట్లో చేసేసి పాలల్లో కానివ్వండి, లేదంటే చపాతీస్కి యాడ్ చేయడం కానివ్వండి, లేదంటే వాళ్ళు తినే డెజర్ట్స్కి యాడ్ చేయడం కానివ్వండి మనం చేయొచ్చు. లేకపోతే మనం ఆల్మండ్స్ లడ్డు కానివ్వండి, డేట్స్తో పాటు నో షుగర్, నో జాగరీ అలాంటి లడ్డూస్ ఏమైనా చేసి మనం పిల్లలకి ఇచ్చినట్టయినా వాళ్ళు డెఫినెట్గా ఆల్మండ్స్ అనేవి ఎంజాయ్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం దాని నుంచి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆల్మండ్స్లో ఉండే విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా హెల్ప్ చేస్తాయండి. మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ కూడా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ బూస్టింగ్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి కానివ్వండి, గ్రోత్కి కానివ్వండి అండ్ బోన్ హెల్త్కి కూడా దీంట్లో ఉండే మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్ హెల్ప్ చేస్తాయి కాబట్టి వాళ్ళకి బోన్ కూడా స్ట్రెంథనింగ్ అవ్వడానికి, సపోర్ట్కి, బోన్ ఫంక్షనాలిటీకి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో ఉండే హెల్దీ ఫ్యాట్స్ వల్ల మనకి ఓవరాల్గా బ్యాడ్ ఫ్యాట్స్ రిమూవల్కే కాకుండా హార్ట్ హెల్త్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఓవరాల్ హార్ట్ ఫంక్షనాలిటీని కూడా ఇంప్రూవ్ చేయడానికి బాదమ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అండ్ డైటరీ ఫైబర్ కూడా దీంట్లో ఉండడం కారణం వల్ల మనకి దీని ద్వారా హెల్తీ డైజెస్టివ్ సిస్టమ్ కూడా మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. సో నెక్స్ట్ టైం మీరు డైటరీ ఫైబర్ కూడా దీని మీద కౌంట్ చేసుకోవచ్చు. ఇంకోటి నార్మల్గా మనం పౌడర్ చేసి 1 టేబుల్ స్పూన్ బాయిలింగ్ మిల్క్లో వేసేసుకొని తీసుకోవడం చాలా మంచిది. సో ఇన్ జనరల్గా చాలా మటుకు టెట్రా ప్యాక్స్లో కానివ్వండి, బయట దొరికే బాదం పాలు కానివ్వండి ఇవి తీసుకుంటూ ఉంటారు. అవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. దాంట్లో బాదం కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. లైక్ కౌంటబుల్గా వాళ్ళు 3-4 బాదమ్స్ మాత్రమే యాడ్ చేస్తారు. మిగతా అన్నది దాంట్లో షుగర్స్ అండ్ కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రిజర్వేటివ్స్ అని అవన్నీ చాలా ఎక్కువ అడిటివ్స్ ఉంటాయి. మన హెల్త్ పరంగా చాలా ఎక్కువగా బ్యాడ్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి మనము టెట్రా ప్యాక్స్ కానివ్వండి, లేదంటే బయట దొరికే బాదం మిల్క్స్ కానివ్వండి అవి కంప్లీట్గా అవాయిడ్ చేసి ఇంట్లోనే మనము పౌడర్ చేసేసుకొని రెగ్యులర్ మిల్క్కి మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే పిల్లలకి ఎంజాయ్ చేసేలాగా లడ్డూస్ లాగా, లేదంటే చిక్కీస్ లాగా, లేదంటే వాళ్ళు తినే డెజర్ట్స్లో కూడా బాదం యాడ్ చేసుకోవడం కూడా హెల్ప్ అవుతుంది. ఆర్ సింపుల్గానే మీరు డెజర్ట్ లాగా తయారు చేసి ఇవ్వాలి అంటే మన పెరుగుని లైక్ కంప్లీట్గా ఫ్రోజ్ చేసి దాని మీద బాదం కూడా వేసి ఇవ్వచ్చండి. పిల్లలు ఒక ఐస్ క్రీమ్ లాగా కూడా దాన్ని ఎంజాయ్ చేస్తారు.
సో నెక్స్ట్ టైం పిల్లలకి ఒక హెల్దీ స్నాక్ అండ్ మీరు కూడా హెల్దీ స్నాక్ తీసుకోవాలి అని అనుకున్నట్టయితే ఆల్మండ్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకంటే ఓవరాల్గా మనకి హార్ట్ హెల్త్కి కానివ్వండి, డైజెస్టివ్ హెల్త్కి కానివ్వండి, ఇమ్యూనిటీ బూస్టింగ్కి కానివ్వండి చాలా హెల్ప్ అవుతుంది.